నాదురా బీడి. నాదిరా బీడి. కొన్ని దశాబ్దాల క్రితం ఒక బీడీ విషయంలో విడిపోయిన ఊరు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా కలవాలా. ఇప్పటికి ఎలా ఉందో చూద్దాం. నువ్వు మీ అన్నం తీసుకొని వస్తే నేను మా అన్నం తీసుకొని వస్తాను. నేను కూడా మా అన్నం తీసుకొని వస్తా. అరే నీకు దమ్ము ఉంటాయి లైన్ దాట్రా. నాకు దమ్ము లేదు. నువ్వు దమ్ముంటే నువ్వు రారా. మా అన్నకు దమ్ము దగ్గు ఆసం అన్ని ఉన్నాయిరా. అందుకే నా పేషెంట్ లాగా ఉంటాడు ఎప్పుడు. నా గురించి నీకు తెలియదు. ఏం నా గురించి నీకు తెలియదు? అవు మా అన్న గురించి ఎవ్వనికి తెలియదు. మొన్ననే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నావు. అది తెలుసారా నీకు? తెలియదురా. నిజంగా చేయించుకున్నావా? నిజంగా చేయించుకున్నావా? సర్పంచ్ వస్తుంది చూడరా. ఏమైందిరా? ఇంకా ఎన్నాళ్ళు ఇట్లా గొడవ పడతారు? తెలుసుగా నీకు ఆ ఊరికి మా ఊరికి పడదని చెప్పి. ఎందుకు పడది? అది అది పడ్డది కదా. అవురా నీ పిల్లం ఏమైందా మనకు కనపడలేదంట. నా పిల్లం నా తెలియకుండా వాళ్ళ ఊర్లోకి పోయింది. వాళ్ళ ఊర్లోకి పోయింది. ఈ ఊర్లోకి రావద్దని చెప్పి వాడిని పెట్టుకోమని చెప్పిన. అది పంతం అంటే. అరే ఆయన పిల్ల మీదకి వస్తే నా పిల్ల నేనే ఊకుంటానా? నా పిల్ల అటు పంపించేసిన. ఇద్దరు దారి లేకుండా రోడ్డు మీద తిరుగుతా అంటే నేను మా ఇంటికి తీసుకుపోయినా. మీ రెండు ఊర్లను కలపడానికి నా దగ్గర ఒక ప్లానింగ్ ఉంది. గేమ్స్. ఆ గేమ్స్ మీరు గెలిచారు అనుకో ఈ మధ్యలో ఉన్న కంచె తీసేస్తా. ఓకే ఫస్ట్ పాట నుండి స్టార్ట్ చేద్దాం. పాట నుంచా స్టార్ట్ చేయండి. రెడీ. సగమస గరం మసాలా సా నిన్ని నీ నిన్ని పా పా ప ద ద ద ద మ సా దదం దం దదం దగ్గనగ దం దదగ దగ్గనగ దగ్గనగ దం దదగ తగట్ తగట్ ఫస్ట్ రౌండ్ లో రాజు సార్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. అవి సెకండ్ రౌండ్ డిసైడ్ చేస్తాం. ఓకే సార్. సో ఇప్పుడు మనకి ఆ పాటల పూట అయిపోయింది కాబట్టి అమ్మ నాన్న ఆటాడతావా? ఫోన్ చేయాలా? వద్దు సార్. సార్ కబడ్డీ రెడీ. మరి ఫస్ట్ రౌండ్ లో భాస్కర్ గెలిచింది కాబట్టి భాస్కర్ ఒక పాయింట్. రెడీ రాజు? రెడీ సార్. నెత్తి మీద భాస్కర్ కి ఇంకో పాయింట్. అరే నేను పోతా. ఇతను నువ్వు తగులుకో. పిడి నేను తాగుతా. పగను వదులు. నాకు అలవాట్లేదు. రూల్స్ ఉల్లంఘించినందుకు రాజుకి ఒక పాయింట్ కట్. ఇప్పుడు ఎవరు ఇటు నుంచి చూడాలి. ఎంజాయ్. సో కబడ్డీలో ఇద్దరు సమానంగా ఉన్నారు కాబట్టి ఇంకో గేమ్. సార్ మా వాళ్ళు మీరు క్రికెట్ ఆడించి కరెక్ట్ రూల్ గా ఎవరు గెలుస్తారు మీరు చెప్పాలి సార్. ఓకే. మీ మీద ఎందుకో మా ఊరు భవిష్యత్తు ఆధారపడింది. క్రికెట్ గడిగా అనరా. ఇద్దరు కెప్టెన్స్ రావాలి. రాజు ఏం కావాలో కోరుకో. మీ అక్క కావాలి. హెడ్ టైల్స్ ఉంటాయి. దానిలో ఏదో ఒకటి కోరుకోవాలి. సార్ నా బ్యాటింగ్. కంగ్రాట్స్ భాస్కర్. బ్యాటింగ్ అంటే హెల్మెట్ ఉండాలి. ఒక నిమిషం ఆడే ముందు ఒకసారి ఆటగాళ్ళ స్పందన కనుక్కుందాం. ముక్కు నడ్డి ముక్కు దౌడలు మరి ఇప్పుడు ఆట స్టార్ట్ అవబోతుంది కాబట్టి గట్టిగా చప్పట్లు. రెడీ సార్. మరి ఇది ఒక వింత. బేసిక్ గా ఇక్కడ ఆడాడితే ప్లేయర్స్ అవుట్ అవుతారు కానీ ఇక్కడ మాత్రం ఎంపైర్ అవుట్ అయ్యిండు. కంగ్రాట్స్ సార్. సూపర్. మరి రాజు చేతి నుంచి మంచి బౌలింగ్ చూస్తున్నాం. మరి భాస్కర్ బ్యాట్ పడుతున్నాడు. రాజు రుతున్నాడు. పరిగెత్తాడు. అరే నేను బౌలింగ్ చేస్తా, నువ్వు బ్యాటింగ్ నడుపు. ఇప్పుడు మరో చక్కటి బ్యాటింగ్. భాస్కర్ రుతున్నాడు. నువ్వు బాలేసినావా ఎంపైర్ చేసినావా? నువ్వు బాల్ అనుకున్నా ఎంపైర్ వా. నన్ను ఒకటి బాలేస్తుంటే ఎట్లా
మరో చక్కటి బాల్ భాస్కర్ నుంచి. వైడ్ బాల్ అది వైడ్ బాల్ కొడతాడేం వైడ్ ఆ బాలే అది వైడ్ వైడ్ ఏం చెప్తే జడ్జిమెంట్ వాడు విన్ను కాదు వాడు సార్ వాడు సార్ విన్ను కాదు వాడు నేను చూస్తాను బతుకు నువ్వు సో రాజు ఖోఖో ఆడదాం ఎట్లయినా మన ఊరు కలవాలి. సో మనతో పాటు మన పేరు కూడా ఆడతాయని చెప్పి బాగా ఊరు దొరుకుతున్నాడు ఆయన కూడా రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. సార్ కూర్చోండి సార్. మరి ఈ గేమ్ తర్వాత ఏ ఊరు కప్పు కొడతారో చూద్దాం. రెడీ స్టార్ట్. కొక్కద్దు నాకేం పేరు వద్దురా ఇంకేం మార్పిస్తున్నావురా నిజంగా ఏడుస్తుండు. సో ఈ రోజుకైతే గేమ్స్ రద్దు చేద్దాం సార్. ఎల్లుండి పెట్టుకుందాం మళ్ళీ వస్తారా? నేను మా ఇంటికి వస్తే మాడుకుంటా నీది మాత్రం ఉండ. సో రే మన ఊరు ఇప్పుడు కలవలేదు కాబట్టి నెక్స్ట్ టైం కంపల్సరీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఇప్పుడు నాకు ఢిల్లీలో పెద్ద జాబ్. అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ సెటిల్ విల్లా గిల్లా పెళ్లి. ట్రైన్ టైం అవుతుంది. నేను రైల్వే స్టేషన్ లో వెయిట్ చేయాలి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, ఉన్నవాడే కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక 10 రూపాయలు ఏంటి మేడం? 10 రూపాయల నాతో 1 రూపాయి కూడా లేదు. మేడం అన్నం తిని 10 రోజులు అయింది మేడం. ఒక యాపిల్ ఉంది తీసుకో. యాపిల్ ఎంజాయ్ 10 రూపాయలు కూడా లేదు కదా అప్పటికా. అయ్యో యాపిల్ ఇచ్చిందా? యాపిల్ ఎంజాయ్ పండగ. I will come to Delhi and we will discuss. Hey, durama. ఏదో పందికొక ముఖం ఒకటేసుకో. ఏంద్రా ఏంది? ఏంద్రా? హలో చెప్పురా. బస్ స్టాండ్ లో ఉన్నాం. ఇక్కడ రైల్వే స్టేషన్ లో మన బిచ్చగా మనోబాల్ దెబ్బతీసినాడు. మన గ్రూప్ అందరు తొందరగా రండి. ఫోటో పెట్టరా? పెడుతున్నా చూడు లైన్ లోడు. పెట్టుకో. మళ్ళీ తీసుకో ఫోటో మళ్ళీ తీసుకో. ఏనే రండి తొందరగా రండి. ఎందుకు నవ్వుతావు? ఎవరు నవ్వుతుండు? అరే నవ్వుతాను మళ్ళీ నవ్వుతారేమంటావు? ఇచ్చిలేసిందా నీలాగా నవ్వుతున్నా అంటే నవ్వట్లే. ఒరే కింద పడితే పళ్ళు బయటకు వచ్చాయి, నవ్వట్లే నేను. అవునా? నవ్వుతాను అనుకున్నా. yes I'm going to Delhi. ఓకే నో ఇష్యూ. సాఫ్ట్వేర్ 5 లక్షలు వస్తుంది. సార్ అన్నం తినక 4 రోజులు అవుతుంది సార్. ప్లీజ్ సార్ ఎంతో కొంత దానం చేయండి సార్. ప్లీజ్ సార్. పక్కెళ్ళు సార్ అన్నం తినక 4 రోజులు అవుతుంది సార్. 4 రోజులు అవుతుందా? అవును ఒక్క సార్. నిమిషం ఆగు. ఇలా తిట్టిన కోటే పెట్టుకో పైసలు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్. ఓ నెలకి 30-40 వేలు శాలరీ ఉంటుందా? ప్రజెంట్ 70, నెల తర్వాత 5 లక్షలు. సిక్కు లేదురా నీకు? సిక్కు లేదు? 5 లక్షల శాలరీ వస్తుంటే ఒక 50 రూపాయలు ఇవ్వాలి ముష్టి వాడికి. మనిషిలో కాదువా? ఇస్తాను సార్. తీసుకో. థ్యాంక్ యూ సార్. అవి కూడా ఇవ్వండి సార్ కొన్ని. యాక్ట్ చేసిన ఇంకా 5,000 ఈజీగా సంపాదించవచ్చు. అవునా? సరే మీరు డబ్బా ఆకలి అవుతుందమ్మా. బ్రో అర్థమైతే లేదు. నేను మీటింగ్ లో ఉన్నా. ఏం ఆడుతున్నావు నువ్వు? సార్ మా నాయన మాటలు రావు సార్.
10 రూపాయలు ఇస్తే పోతాం సార్. అరే నిన్ను ఎక్కడో చూసాను నేను. ఎక్కడ చూడలేదు సార్, ఇదో సార్ ఇది కట్టిల్లా చూడలా. 10 రూపాయలు ఇవ్వండి సార్. లేవు. చచ్చిపోతారు సార్, చచ్చిపోతారు సార్. సార్ ఇచ్చేయండి సార్. సార్ నాకు కూడా. బాబు ఇగో 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 ఫస్ట్ ఊరు వెళ్ళాలి. ఫ్రెండ్ గాడు వస్తా అని చెప్పి ఇంకా రాలే. టైంకి వచ్చినావురా. రేగో నేను ఢిల్లీకి పోతున్నా. మన ఆఫీస్ జాగ్రత్త, నెలకు 5 లక్షలు. ఓకేనా? రెడీగా ఉండు. అమ్మో కింద ఉండేది ఎక్కువ అయిపోయారు. ఫస్ట్ ట్రైన్ ఎక్కిద్దాం. మాలో గిరిలో పండేదంట పుణ్యమే, మా జాబిలికి ఏడాదంత పుణ్యమే. 50 రూపాయలు లేవు సార్. నేను లైవ్ లో ఉన్నాను. ఒక నిమిషం. కళ్ళు లేని కాబోదిని, కళ్ళు తెచ్చి కాబోదిని, కళ్ళు లేని కాబోదిని, కళ్ళు తెచ్చి కాబోదిని, కదోదో డడ్డారన్న. ఏంటండి ఏం అడుగుతారు వాళ్ళు? డబ్బులు అండి. అయ్యో ఇయ్యొచ్చు కదండి, మనోలే కదా. అట్లా సార్ అదే చేస్తుంది మా ఇంట్లో టీవీ లేదు సార్. అది టీవీ కాదు, ఎక్కువ ల్యాగ్ అవుతుంది. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. నా మొగుడు నా కొడుకు సార్. ఇలాకి కాళ్ళు లేవు, కండ్లు లేవు సార్, నడవనికే రాదు. కావాలంటే చూడండి సార్, నడవవు. అయ్యో చూడండి సార్, ఈయనకి చేతులు లేవు సార్, కావాలంటే అడగండి సార్. చేతు లేదా? లేదు. నా కొడుకు నడవలేడు సార్. అవును నడవలేడా? చూడండి సార్. అయ్యో అయ్యో సార్ డబ్బులు సార్. నా దగ్గర లేవు సార్ డబ్బులు సార్. నాకు లేవు. డబ్బులు. థ్యాంక్ యూ సార్. కాళ్ళు లేవు చూడండి సార్, కాళ్ళు లేవు. సరే సార్, నేను వచ్చినది స్టేషన్ వచ్చేసింది, వెళ్తాం. నా ల్యాప్టాప్ ఏది? నా బ్యాగ్ ఏది? హలో సార్. హలో హలో సార్. హలో సారా? అరే నిన్ను ఎక్కడ చూసారా నేను? ఇదంతా చేసింది మనమే. అరే ఎట్లా కనబడుతున్నావురా మేము? లేకురా నువ్వు లేకు. ఫస్ట్ నీకు దమ్ము ఉంటే 1 నిమిషం టైం ఇస్తాం రా. ఒక 10 రూపాయలు సంపాదించుకొని రారా. వీడు చూడు సార్, 10 రూపాయలు సార్. కూర్చో ఇస్తా. మీకు దండం పెడతా, నేను కూడా జాయిన్ అవుతా సార్. ఇంకా నుంచి బిచ్చగాల్ని తక్కువగా చూసినావు అనుకో. నువ్వు మెంబర్ నా. ఒక పని చేయి, యాక్ట్ చేయి, ఏదైనా యాక్ట్ చేసి చూద్దాం. కాల్ లేకుండా చేయి, చూద్దాం. ఫోన్ లేదు సార్, కాల్ లేదు. ఒరే వీడికి ఎక్కువ ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. బేబీ మా ఇంట్లో మా అమ్మ ఒప్పుకోలేదు, మన ఇద్దరం లేచిపోదాం బేబీ. అరే బేబీ పద వెళ్ళిపోదాం. చీర కట్టుకొని ఎలా కూర్చుంటా? పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టాయి. అవురా నిన్న మీ అత్త మీ మామేంద్ర అట్లా కొట్లాడుతూ రోడ్డు మీద. అరే మా అత్త మస్తు వచ్చిందిరా బాయ్. మా మామ ఉంచుకుండు. ఉంచుకుంటే కొడతారా? బరాబర్ కొడతారు. ఎవరు కొడతలేరేంద్ర? ఎవర్రా ఇంతకుముందు ఏడ చూలే? కొత్త ఇడికి కొత్త వస్తే మాట మర్యాద తెలియదా? అబ్బే నడు నమస్తే అన్న చెప్పు. నాకు నమస్తే చెప్పు. నమస్తే అన్న. ఇట్లా 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 పైసలు ఉన్నాయి అబ్బే కూరగాయల కోసం. దొంగలు ఉంటారా కూరగాయలు పైసలు నాడు రా నాడు. కలుద్దాం సార్. ఏడ కలుద్దాం? మీ జీవితం సర్వనాశనం మీ జీవితం సర్వనాశనం అయిపోయినప్పుడు అప్పుడు కలుద్దాం సార్. ఎప్పుడూ అయిపోయింది పెళ్లి చేసుకున్నప్పుడు. చెప్పిన వరాలకి రమేష్ ఫ్రెండ్స్ మీరేనా? నడవండ్రా పోలీస్ స్టేషన్. ఎందుకు? మీ ఫ్రెండ్ ఒక అమ్మాయిని లేపుకెళ్ళాడు, మీ మీద కేసు ఉంది, నడవండ్రా. వాళ్ళు లేపుకోతే అరే వాళ్ళు లేకపోతే మనం పట్టుకొచ్చుడేంద్రా? అవు మనం ఏం తప్పు చేసినాం రా? మీరేం కంగారు పడకుర్రి, నేను అన్న కాల్ చేసిన. వస్తాడు చూడు ఇప్పుడు మన యూత్ లీడర్. ఇది ఏం లేదన్న, ఆడు ఎవడో లేపుకోవేండు, మాకు ఎవడో కూడా తెలియదాడు. కాలు మొక్తా బయటకు తీసుకోవన్నా ప్లీజ్ అన్న.
అన్న ఏందన్నది మాపు కొడుతీడా నువ్వు సురేష్ కదా కాదు యాదగిరి నీకు ఇంత బిల్డప్ అవసరం మరా వైట్ అండ్ వైట్ మళ్ళా పోటు ఎవరన్నా సిఐ అయితే గిదెందుకు పెట్టుకొచ్చారు సార్ మీరు ఇప్పుడు నువ్వు బండి కొత్తది ఆర్డర్ చేసి ఏమైతుందిరా? ఓపెన్ చేస్తాం. గిఫ్టెడ్ నేను కూడా కొత్తగా వచ్చిన ఓపెన్ చేయరు. సార్ మిమ్మల్ని చూసినా సార్ అవును సార్ నేను గుర్తు చేస్తాగా, కూకోండి. చాలా అలసిపోయినాం నిజంగా అరే ఇంత మర్యాద సార్ ఇస్తా కొంచెం అనుకోలేదు వేసి సార్. వేసి నిజంగా పట్టుకొచ్చిండే నీ పేరు? రాము. నీ పేరు? వస్తాం నీ పేరు? పోతాం పోతాం. మర్యాదగా చెప్పండి రా. ఏడ దాచి పెట్టిర్రు, ఏడ పెట్టిర్రు? ముగ్గురం ఒకటే దగ్గర ఏంటిది అది? బంగారం తాకట్టు పెట్టినాం సార్. బంగారం కాదురా, లేచిపోయిన లవర్స్ ని ఎక్కడ దాచి పెట్టారు? మాకెట్లా తెలుస్తుంది సార్ నిజం నేను కక్కిస్తా కదా. ఏం సార్ చెల్లేసిరు? తప్పు చేసి ఏం చేస్తారా? చెల్లేస్తారు. అందుకే చెల్లేసిన నేను పోతానన్నయ్య, నేను పోతాను. అరే చూడండి రా, వాళ్ళ కూతురు లేచిపోతే ఆ తల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి 90 కొట్టి వాటి స్మెల్ వస్తుంది అది కూతురు సారు ఎంత అందంగా ఉంటే నా కూతురు సారు అని దీని అందుకుంటా సారు నా బిడ్డ చాలా అందంగా ఉంటుంది సారు సారు. చెల్లేయండి. నువ్వెందుకు కూర్చున్నావే హోటల్లో పనిచేస్తే ఎత్తుకొచ్చారు ఏం చేసినావు దాచిపెట్టినా ఏం దాచి పెట్టినావు ఇడ్లీలు బొండాలు దోషాలు ఏడా నా కడుపులా ఇంకా చిన్న మ్యాటరే మనం మాట్లాడేద్దాం. ల్యాండ్ ఇష్యూ కదా. నేను చిన్న పిఎస్ కి వచ్చిన మన పోరాలు జర స్టేషన్ ఇరుక్కున్నారట. అలా కొడుకిడు ఎవర్రా మా ఫోటోడు ఇడిపిమని ఫోన్ చేసిండ్రు, మళ్ళీ నన్నే మా ఫోటోడు అని చెప్పి నన్ను కొడుతుంది. సురేషనా అన్న దండం పెడతా అన్న, విడిపోయాను. ఆవు మాట్లాడు. నీ కాలు అరే ఆగ్రా భాయ్, దమ్మే కావు. పోనా? హలో ఎవరండి? నేను ఎమ్మెల్యే తమ్ముడిని మాట్లాడుతున్నా. చెప్పండి. నెక్స్ట్ కార్పొరేటర్ మనం ఈడ. బ్రదర్ మీరేనా మాట్లాడేది? డైరెక్ట్ మాట్లాడండి, పర్లేదు. ఫోన్ ఫోనా? అదేంది? హలో చిన్న పిటికేసి అది ఏం లేదు, కొంచెం మీరు ఇడిపించేస్తే అది బెయిల్ మీద మాకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. సురేష్ అన్న మీద ఎన్ని కేసులు తెలుసా? 3 మర్డర్ కేసులు నీ గురించి తెలియక చేసిండే అన్న. కిడ్నాప్ ఇట్లా చేసిండు. కిడ్నాప్ లా? అరే డ్రగ్స్ సప్లై చేస్తాడు మా అన్న. అరే అవన్నీ చెప్పచ్చు. అది కేసులన్నీ మన ఫైల్లోనే లేవు కానీ చెప్పండి. వీళ్ళతో ఇలాగే నిజంగా కక్కియాలయ్యా. నా దగ్గర ప్లాన్ ఉంది. రాజు నాకు తెలుసు నువ్వేం చేయలే, చేసినంత ఆకుండా చేసిరు. అవును సార్. వాళ్ళిద్దరు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? లాస్ట్ సార్ చేతుపిస్తున్నాడు నీ గురించి చెప్పేసిండ్రా. వాడు నేను చిన్నప్పటి నుంచి జాన్ జబ్బలం సార్. వాడు నేనంటే పానం అరే నేను ఎవరు తప్పినారా? నేనంటే కోసుకుంటాడు సార్. అరే నేను ఎప్పుడు కోస్తారా? అంత మంచోడారా? చాలా మంచోడు సార్. నిజం. నువ్వు లోపల పో. రా భాస్కర్. ఏం తెలియదు కదరా. మొత్తం చేసినా అని చెప్పిండు పోరా. మొత్తం చెప్పినాడు. ఈ దొంగతనాలు చేసుడు కిడ్నాప్లు అన్ని చెప్పినాడు. అన్ని చెప్పింది. నేను ఏం చేసినా సార్ వాడే కదా సార్ ఇట్లా పట్టుకుంటా వాడే కోసేస్తాడు. నాకేం తెలియదు సార్ అది. నీ తెలియదురా, వాడు నీ గురించి చెప్పిండా? నువ్వు మంచిగా నువ్వు చెప్తాలే వాడి గురించి. ఎందుకు చెప్పాను సార్? ఇప్పుడు అడుగున్నాడా? అడు దొంగ చిన్న పిల్లలు ఉంటారా ఇట్లా చైన్లు ఎత్తుకొని పోతాడు. చైన్లు చైన్ లేదు సార్, అమ్మ చెప్పొద్దు అనుకుని 4 పెళ్లిళ్ళు వేసుకుని సార్. 4 పెళ్లిళ్ళు ఇంతవరకు పడుతుంది కాపురం చేయలేదు. మరి ఈయన పరిస్థితి ఏంది? ఈ నా బెస్ట్ ఫ్రెండ్ సార్. బెస్ట్ ఫ్రెండా? చేయి చూపిస్తుండ. ఆయనకోసం నా ప్రాణం ఇస్తా సార్. అటువంటి ఫ్రెండ్ నా అదృష్టం. గొంతు కోసుకుంటా సార్ అనుకోసం. ఇప్పుడు కోసిండ్రా అమ్మ. లోపల పో. సార్ అమ్మ తోడు సార్, నేను ఏం చేయలేదు సార్, మొత్తం ఆడే చేసిండు సార్. ఈ భాస్కర్ గాడు వాడు మర్డర్ చేసిండు సార్ ఒక అమ్మాయిని. మర్డర్ చేసిండు సార్. వీడు కిడ్నాపులు చేశారు సార్. చేసిండు. వీళ్ళు మొత్తము గాంజాయి అమ్ముతారు సార్ వీళ్ళు. అబ్బా సార్ మొత్తం కేసులు వీళ్ళ మీద పెట్టారు సార్. చాలు, ఫైల్ ఫుల్ అయిపోయింది. లోపలికి వెళ్ళు. మీరు ఇద్దరు బయటికి రండమ్మా. మీరు ముగ్గురు వర్రి. ఇప్పుడు ఎత్తడు రాలే ఆటోమేటిక్ గా. నా గురించి ఏం చెప్పినారు నువ్వు? నేనేం చెప్పినారా నీ అరే గురించి? నువ్వు నా గురించి ఏం చెప్పినారా ఫస్ట్? అరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినా. నా గురించి ఏం చెప్పినారా? నువ్వు మర్డర్ చేసావు అని చెప్పినా. నేనే చేసినారా? ఏమైనా అమ్మాయి దొరికిందా? అర్జెంట్ తీసుకురండి. ఎవరు సార్? మీరు ఎవరినైతే పంపించిర్రో అలా వచ్చిర్రు. మేమేడా పంపించినాం సార్. మాకు తెలియదు కూడా తెలియదు పోయింది సార్. మొత్తం సెట్ అయిపోయింది సార్. అమ్మా శకుంతల ఇట్రా.
సార్ మొత్తం కాంప్రమైజ్ సార్. పిల్లానికి వీళ్ళు ముగ్గురు సెట్ చేసిన సార్. నీకు ఓకే కదా? సరే కారీ పట్టు మీరు ఓరి మంచిగా ఉండ్రి. హలో ఏంటి గిరి అనేటో లేచిపోయిందా? ఎవరు ఫ్రెండ్? రాజు భాస్కర్ పరశురామా? మనం పోమురా, మనం పోము. ఏమైంది సార్? నీ ఫ్రెండ్ రమేష్ గారా? రమేష్ గారు కొట్టుది. నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఆ రాజుకు 2 పిల్లాలు. మొదటి పిల్లంకి ఒక్కొడుకు, రెండో పిల్లంకి ఒక్కొడుకు పుట్టడం వల్ల చెరీసగ భాగ రాజ్యాన్ని ఇద్దరికి అప్పచెప్పాడు. 2022లో ఇంకా రాజరికాలుంటే అది ఎలా ఉండదో ఒకసారి చూద్దాం. రాజాతి రాజా, రాజ మార్తాండికే వెంకటేష్, రాజ గంభీర, రాజ అసుర, రాజ పసుర, శ్రీ 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 పెద్ద పులకేశ మహారాజులు వారు వేయించేస్తున్నారు. ఇది నా రాజ్య పరిపాలన. అంతల కుంతల శాకుంతల రాజ్యాలపై దండయాత్ర చేసి శ్రీకర భీకర గీకర భయంకరమైనటువంటి రాజుని వెన్నులో వణుకు పుట్టించి ప్రజల ఆనందమే మా ఆనందముగా, ప్రజల కష్టాలే మా ఇష్టాలుగా భావిస్తూ మా ముత్తాతల కాలం నుంచి ఈ కాలం దాకా అలుపు సొలుపు లేకుండా గెలుపున వైపు అడుగులు వేయించినటువంటి రాజులము, వీరులము, పెద్ద పుల కేసులము. కవి ప్రభు కవి ప్రభు నాదొక సందేహం. ఈ రాజ్యము వదిలి ఇన్ని రోజులు ఏడికి పోయింటారు ప్రభు మీరు? పక్క రాజ్యాలపైన దండయాత్రలు చేసి జెండాలు పత్తి కవివర్యా. మళ్ళా ఈ రాజ్యమునికే ఎందుకు వచ్చి తిరిగి? దిస్ ఈజ్ అవర్ హోమ్ గ్రౌండ్ నా, దట్స్ వై ఐ కేముడు. పక్క గ్రౌండ్ లో 100 కొడితే ఏముందిరా నా బొంగు, హోమ్ గ్రౌండ్ లో 50 కొడితే కిక్కే వేరు. కవివర్య నీకు కష్టం వస్తే ఏం చేస్తావు? రామా కృష్ణ అనుకుంటా. మరి మీకు కష్టం వస్తే ప్రభు? కృష్ణ మురళి అనుకుంటా. సింహాసనం మీద మీరు కూర్చోవద్దు. ఎందుకో? ఆ చిన్న పులకేశరాజుల వారు మీ సింహాసనమునకు ఎసరు పెట్టినారు ప్రభు. అవునా? పోయి బియ్యం తీసుకురాపో, ఎదురు ఉంది కదా అన్నం వండుకుందాం. రాజా ఏమైంది? పక్క రాజు పెద్ద పులికేశ్ గారు ఉన్నారు కదా, ఎలివేషన్ సాంగ్ లో బాబా వచ్చిండు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పిండు, పక్కన కవిగాడు హైలైట్ అవి చేసి పారేసిండు. నువ్వు అయినా దండం పెడతావు, పుచ్చి పెద్ద మన్నగాడే పెద్ద పెద్ద చెప్తే నేను చెప్పలేను. అబే పోయిన ఇంటర్వ్యూ చెప్తా. రాజ్య ప్రధానికి ఒకటి రాజు వస్తుండు. రాజు దా పాంచాలి 5 రూపాయి 2 రూపాయి 3 రూపాయి అని మొక్కి మరి పెట్టారా మా నాన్న లక్ష్మీ నరసింహ స్వామి అని. నీ పేరు స్వామి రాజా నాయన, చిన్న పులికేసి. ఆ చిన్న పులికేశ్ అని. సూపర్, థ్యాంక్ యూ రా. మీరే బాగా చెప్పారు రాజు. థ్యాంక్ యూ భాస్కరా. నువ్వు నా దగ్గర పని చేస్తావు, నా దగ్గర పని చేస్తున్నావు. అబే నువ్వు మా అయ్యకే ఉట్లేదురా. అవును, నేను మా అమ్మ కుట్టినా. ఇప్పుడు ఇస్తా చూడండి. అరే నేను ఇట్లా మా అయ్యకు కుట్లే. అయితే రాజ్యం వదిలి వెళ్ళిపో, అది కూడా నాదే. దా సిగ్గు లేకుండా బొమ్మన్నప్పుడు ఉంటే కలిసి ఉంటా. ఏం భాస్కర బాగున్నా? రాజా బాగున్నా రాజా. బాగున్నా రాజా? బాగున్నా, చాలా బాగున్నా. సింహాసనం అధిష్ఠించదా? మేము అధిష్ఠించేదా? ఇక్కడ కూర్చోాలి. కూర్చోపోయి ఎవరెక్కడ? కవివర్య ప్రభు ఒక గద్యముతో పద్యం అట్లా మొకాన పెడేలమని కొట్టండి. మల్లమ్మ పిత్తా పిత్తాదే, మల్లమ్మ పిత్తా పిత్తాదే. మంత్రి రాజ్ ఎత్తుకో. ఏం చేస్తున్నావురా? నువ్వే ఎత్తుకోమన్నావు. ఒకసారి దింపవా? నన్ను కాదు, పాటేసుకో. ఎలుగుతలేదు బలపు ఎలక్ట్రీషియను, ఒక్కసారి వచ్చే చూడిన స్విచ్ బోర్డులు. ఎలుగుతలేదు బలుపు ఎలక్ట్రీషియను, ఒక్కసారి స్విచ్ బోర్డులు. ఎలుగుతలేదు. ప్రభు ఏకాకిని ఏకాకి అని ఎందుకంటారు ప్రభు? 100 కాకులు ఒక చెట్టు మీద ఉన్నప్పుడు ఒక కాకి మన మీద రెట్టేస్తే అందులో ఏకాకి అంటావు. సమస్యలు వివరించడానికి మీ దగ్గరకు వస్తున్నారు ప్రభు. రమ్మని చెప్పు. ఎవరక్కడ? నాన్నే కొడతారా? నాన్న తిడతావా?
రాజావారు వీడు మా నాయన్ని తిట్టిండు. లేదు రాజావారు, వీడే మా నాయన తిట్టిండు. మీరెవరు? మా ఇద్దరు అన్నదమ్ములు రాజావారు. ఏరా మీరిద్దరు అన్నదమ్ములు మీ నాయన్ని తిట్టుకొని సమస్య చెప్పి నా దగ్గరకు వస్తారా? అరే ఇది మాత్రం నిమలిపించమరా భలే ఉన్నది, నిమలిపించమరా భలే ఉన్నది. మంత్రి రాజ్, మన రాజ్యం ఇట్లా ఎవడో ఒకరు కొట్లాడుతున్నారు, పిలుచుకోరాని. అరే మీరు ఎవరు ఇద్దరు ఫ్రెండ్స్? ఒకసారి కొట్లాడుకోర్రా. ఆపండి ఆపండి, రాజా వాళ్ళు రాజ్యంలో కొట్లాడుతున్నారు. ఎందుకు కొట్లాడుతున్నారు? అది కొట్లాడుకోమన్నాం, కొట్లాడుతున్నాం. రాజ్యం లేక గొడవలు లేవని. గొడవలు లేకపోతే కొట్లాడమంట వారాలే, కొట్లాడమంట నడలే. కవివర్య ప్రభు, ఈ రోజుకి సభ ముగిసినది. మాకిట్లా ముగిసినది. అదే రోజు రాత్రి రాజా పక్క రాజ్యం రాజు ఉన్నాడు కదా, ఆ రాజుని చంపేద్దాం రా. కవివర్య ప్రభు, మా నాన్నగారు నాకు ఇచ్చింది ఏమిటి? ఈ రాజ్యము ప్రభు. రాజ్యం కాదు, నాకు ఇచ్చిన ఆస్తి. ఇది మా నాన్నగారు నాకు ఇచ్చిన అసలు సిసలైన ఆస్తి. ఏమిటి ప్రభు ఇది? మాయా దర్పణము. అరే మా అన్నగాడే దమాక్ లేదా అరబై? రాజ్యం అంటే వద్దంటారు, గద్దం మర్చుకుంటాడేం రాద్దము. నిజంగా తెలియలేదు. ఈ అద్దములో ఏముందో మీకు తెలియదు, నేను వెళ్ళి చూపిస్తా. అటులనే ప్రభు. ఆపులా కయ్యి. అరే లోపల పోయిండు, నాకేదో డౌట్ వస్తుందిరా. అరే ఏమో తీసుకొచ్చుంటాడు. కవివర్య అందులో ఏమున్నాయో చూడు. ఆహా ఆహా, వజ్రాలు, వైడూర్యాలు, మరకత మనులు, ఎంత సంపద, ఎంత సంపద. ఇలాంటివి ఇంకా అందులో 100 లారీలు పైగా ఉన్నాయి కవివర్య. ఇదిగో ఈ మాయా దర్పణం రహస్యము ఎవ్వరికి తెలియకూడదు. చెప్పను ప్రభు. మనకు తెలిసిపోయింది కదా రాబోయే అద్దం ఉందన్న. అరే రాజా 100 లారీలు ఉన్నాయి, పోదాం నాడు దొంగతనం చేయడానికి. ఎటు పోతున్నావురా? 100 లారీలు ఉన్నాయి కదా, డ్రైవర్లను తీసుకొని వస్తా. గమనుండు, నేను పోయి వస్తా. ఏమర్రింద్రా అంటే నేనే కాంతారా సినిమా. సరే రాజా, నేను చూసుకుంటే వెళ్ళండి. అవును, ఎవరు మీరు అంతే? బంగారం ఏది? కళ్ళు మూసుకో. మంత్రి లోపల బంగారం ఎక్కువ బరువు అవుతుంది అనుకుంటాను, పిలుస్తూ నేను రాను. వీరదేని మంత్రి రాజావాడు. అమ్మో బంగారం అంతా లోపల పెట్టుకున్నావా? అయ్యి బాబు, అది కాదురా మంత్రి, ఎవడో పథకం బండి నా మీద కుట్ర చేసినట్టున్నారా, కొట్టిర్రా నన్ను. కొట్టిర్రా? బంగారం ఏది? కొట్టిర్రా. బంగారం ఏది? కొట్టిర్రా అంటే బంగారం. ఒరే దొంగ నా సోదరా, ఇది నేను మా కవిగారు కలిసి పన్నిన పన్నాగము. వాళ్ళని రమ్మను. ఎవరక్కడ? ఇదిగోరా 100. ఇచ్చిందే 100, నన్ను చూస్తావేంది? సరే 50 తీసుకో, 50 నాకు, 50 నాకు. రాజా 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 పంది కాదు, రాజా రాజా పక్క దేశ పులకేశ్వరరాజు ఉన్నాడు కదా, ఉన్నాడు. పెద్ద పెద్ద రద్దు తీసుకోండి, పెద్ద ఏం చెప్పు, కలిసి చెప్పు. పక్క దేశ పులకేశ్వరరాజు ఉన్నాడు కదా, పెద్ద పెద్ద రద్దు తీసుకొని కూడా వస్తున్నాను ప్రభు. అయ్యో రాజా రాజా, కవి ఏమైనది? అలేమాన్ సులేమాన్ రాజులు మన రాజ్యం పైకి యుద్ధం చేయడానికి వస్తున్నారు రాజా. అవునా? మన సైనిక బలం ఎంత ఉన్నది? 1,00,000 మంది ఉంటారు. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు వేరే రాజ్యంలో ఉన్నారు, వాళ్ళకి సాయం చేస్తున్నారు. అత్త వీధి, మామ వీధి. కవివర్య ఇప్పుడు మన రాజ్యాన్ని కాపాడవాలి. నా దగ్గర ఒక పథకం ఉన్నది. చెప్పు ప్రభు. రారా చూసుకుందాం. మా గుర్రం వెనక్కి ఉరుకుతుంది. అరే పెద్ద పులికేసి, ఇడేదో బోర్డు రాసిరు, రాజ్యం ఇటు పక్కకు మార్చబడింది. అంటే మనం యుద్ధం చేయాల్సింది ఆ రాజ్యం మీద. సైనికులారా ఆమ్లా కరో. ఒకసారి ఆగురి. ఎటు పోతుర్రు? పెద్ద పులికేసి రాజుని చంపడానికి వెళ్తున్నాం. ఇంతకు ఈడేవాడు? ఇప్పుడు పెద్ద పులికేసి రాజు ఉన్నాయి కదా, వాళ్ళ తమ్ముడు చిన్న పులికేసి రాజు. అయితే మొదట మనం చంపాల్సింది వీణ్ణే, ఆమ్లా కరో. మరి రాజు పైన చాకు పెడతారా? తీయండి కత్తులు తీయండి. అది పేపర్ రాజా అంతకం పెట్టు. ఎందుకు? తీసుకో. ఈ రాజ్యం మొత్తం మీకు రాసిచ్చినట్టు పత్రం. పో. నేను చంపేద్దామని అనుకుంటున్నాను, రాజ్యం మొత్తం ఇచ్చేసిన. ఇప్పుడు మనం ఏడుంటాం రా. ఇప్పుడు పెద్ద పులికేసి రాజా వారు వేరే రాజ్యం పెడుతురంట. 2 బదులు తక్కువ, 2 ఉందా? ఓ తేనె పలుకుల అమ్మాయిని అందగాడా అందగాడా అందాల
సార్ నమస్తే 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా సార్. మా అత్తమ్మ ఫోన్ చేస్తాను. 3 సంవత్సరాల నుంచి నాకు శోభనం గిట్లా కాలే. ఫోన్ వచ్చేసి. హలో ఏ రాజు, ఆ, ఆ, మనకి పెళ్ళై 3 సంవత్సరాలు ఇంకా శోభనం అవ్వలే కదా. అవును. ఈరోజు చాలా మంచి ముహూర్తం ఉందని మా అమ్మ నాన్నలు బయటికి వెళ్ళారు. నువ్వు అర్జెంట్కి ఇంటికి వచ్చాయి. ఒక్క నిమిషాలు ఇంటికి వస్తాను. ఫోన్ పెట్టేసి. ఇదేంది ఇంటికి రమ్మని చెప్పేసావా? వీడికి వచ్చింది ఇది. అది ఇట్లా చెల్ల చీర కట్టుకుని వచ్చింది. నువ్వేంది నాకన్నా రెడీగా ఉన్నావు? ఫస్ట్ ఏదై మాట్లాడతలేదు. మిమిక్రీ ఇట్లా నేర్చుకుని రేపు నువ్వు ఇవాళ ఉంటుంది చూడండి. ఎవరా నువ్వు? అక్కడంతా కనిపించేది నిజం కాదు సాబ్. అక్కడంతా ఏమీ లేదు సాబ్. ఎవరా నాకు చెప్పనికి? నా పిల్లం దగ్గర ఓరు నువ్వు పోద్దని చెప్పనికే. రాజు రా రాజు. దీనికి అమ్మ చుక్కలు చూపిస్తా చూడియాలి. రాజు ఇదిగో తిను లెగ్ పీస్. ఇదే ఇంత ఉంది. దేనిది ఇది? మనిషిది రాజు. మనిషిదా? రే తమ్ముడు హలో రే మాట రాగలరా? ఏమైందమ్మా? దయ్యం ఏం భయపడతా చూసుకుంటా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అన్నా కాలేవేనా? ఇంకొక తాగు. ఇంకో కాలేదే. ఇందాక నువ్వు తిన్నావు నాగాలే. అన్నా దయ్యం. ఆ పక్క ఊరు పొలం మీద దగ్గర దయ్యాలు ఉన్నాయి. ఎవరు? ఈ ఊరి మనిషినన్నా. మన పింకి ఉంది కదా, పింకి మొగోడిని. పింకి మొగుడా? పింకి మొగుడు అను. గడ్డి వెనక పింకే, గడ్డి ముందు పింకే, మధ్యలో పింకి. పిల్ల బంగారమే. ఎవరేమడిగా ఇస్తుంది. అవును. డబ్బులే. డబ్బులా? చుట్టుపక్కల 70 ఊరు ఎవరు చేసుకోకపోతుండే దాన్ని. దాన్ని ఇటు చేసుకుంటే మంచి పిల్లని చేసుకున్నాం మామ. దీనికి ఒక పరిష్కారం చెప్పు. మా తాత ఈ సిచ్యువేషన్ గెస్ చేసి ఒక బుక్ రాసిండ్రా. బుక్ తీసుకురా. కుంకుమ పసుపు కూడా తీసుకుని రా. రచన వేసుకుని రా. ఏమైంది మామా? పరిష్కారం అష్ట దిగ్బంధనం. ఊరి చుట్టూ ఒక గీత గీసి 4 రోజులు ఊర్లోకి ఎవరు రాకూడదు, బయటికి ఎవరు పోకూడదు. ఇప్పుడైతే దయాలు రావు కదా. స్టార్టింగ్ ఒక మంత్రం చదివినామా? అవును. అప్పుడు దయాలన్నీ ఊర్లోకి వచ్చినాయి. దయాలు ఎట్లా అవుతాయి? చెరువులో చేతులతో చేపలు పడతావా? పట్టలేం. బకెట్ అయితే పట్టుకోవచ్చు. అందుకే దయాలన్నింటినీ ఊర్లోకి పిలిచిన. అప్పుడు మనం ఈజీగా పట్టుకోవచ్చు కదా. నా పిల్లం ఇట్లా ఇదే ఊరు కదా, పోయేసి వస్తాను. పిల్లం దగ్గర గీత దాటుతున్నావు. అరే అన్ని ఊర్లోకి వేసిరా, ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారా? పిండి సరిపోలేదేమో. సర్లే ఏమైతుంది, ఒక నెల ఆగు. నెలనా? ఊరందరూ లోపల ఉన్నారు కదా. మన అబ్బాస్ గారు అబ్బాస్ గారు వచ్చిండు. ఏ మామా, అరే బయట ఉన్నవేంద్రా నువ్వు? ఏంది గీత? అరే అష్టదిగ్బంధనం చేసినాం. మా ఇప్పుడు లోపలికి రాలా? 4 రోజుల దాకా నో ఎంట్రీ. మన నేను ఏడుండాలా, ఏడదినాలా, ఏంది? పులి హే పింకీ, రాజు నువ్వేంటి అక్కడ ఉన్నావు? నువ్వేంది లోపల రా. లోపలికి వస్తే చచ్చిపోతారు. పులి హాయ్ బ్రో. పులి రే దయ్యాలు రావాలంటే ఏం చేయాలి? పాటలు పాడాలి. పాటలు పాడిన కోడున్నాడు మన తన. చెట్టు మీద ఉంటాయి దయాలు. ఆ చెట్టు మీద ఉంటాయి. అది ఇప్పుడు దిగాలి. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీలే నలుపన్న గోపెమ్మ. అరే ఇట్లా పిలిస్తే రాదురావి. మరి ఎట్లా? ఇట్లా ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి కదరా. అమ్మ మనం పిలిచినప్పుడు ఎట్లా పలుకుతాం మనం, అట్లా పలకాలి దాన్ని. నీ ప్రేమ కోరే జెండారులం, నీ ఒడిని ఆరే చందమామలం, నీ ఒడిని ఆరే చందమామలం. అరే దయ్యాలు ఎట్లా పిలిచాలి నాకు తెలుసు. ఎరుగురి. ఏంది మామది? ఓ శ్రీ రేపురానా? టైం లేదా? లేదు. ఏంది మామది? ఓ శ్రీ ఇప్పుడే రా. వస్తలేదు కదా మరి రమ్మంటే. ఇప్పుడు సపోజ్ మనం దయ్యం వచ్చింది అనుకో, మన ఊరో లేకపోయినాం అనుకో, నెంబర్ చూసి ఫోన్ చేస్తుంది. అలా నీ ఒరిజినల్ నంబర్ రాసిండు. నాకు తెలిసి ఆ బుక్ నీకు ఏదైనా ఉంటుంది చదువు చక్కగా. బాగు పులి బయటికి రా. ఏం చేస్తున్నావు పేడ? నువ్వేం రా గీత దాటి పోయినావు. దీనికి పరిష్కారం ఒక నెల ఇవ్వాలి. అది ఎట్లుండాలి? దొడ్డి కాళ్ళు
ఉన్నాయి. కొండంగే కోతి ఉంది అలా వాన్లో వాడే మాట్లాడుకుంటా ఉండాలి. అది రోజు జరుగుతుంది. వాడే నన్ను ఎందుకు కట్టేస్తున్నా ఎవరు దాటమన్నారా గీత? పులిదా. కంగ్రాట్స్, హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్ యూ. దండలు మార్చుకోండి. ఇంత పొగర్రా చప్పట్లు కూడా కొట్టట్లే. అరే చేతులు కట్టేసి ఎట్లా కొడతారు బే? అయినా కొట్టాలి. మన దయాలి మిల్సు ఏ దయ్యాలు రారే నిజం దయ్యాలు కాదా? కాదురా రే, ఇదంతా మా ప్లానింగ్. వాళ్ళిద్దరు లవర్స్. ఇప్పుడు ఈ పరిస్థితి ఏందో తెలుసా? అదిరే కన్నే అదిరే మిరపకాయ బజ్జిలిస్తావా